ఓకే ప్రియులారా, సిబిటి రేపల్లె యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు. మరి నేను ఓ క్రైస్తవుడా జాగ్రత్త అనే వీడియో చేశాను. అది పార్ట్ 1 కింద తీశాను. ఇప్పుడు ఇది పార్ట్ 2 కింద నేను పెట్టబోతున్నాను. యూట్యూబ్లో చూడండి, చూసి ఆత్మీయ మేలులు పొందుతారని, అలాగే దేవుడి యొక్క మహాజ్ఞానం నేర్చుకుంటారని భావిస్తున్నాను. ఓకే ప్రియులరా, మన పాఠంలోకి వెళ్ళిపోద్దాము. ఓకే, మనము ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మన్నాడు. వచ్చిన తర్వాత విశ్రాంతి అన్నాడు. ఆయన ఏ భారమో చెప్పాను, ఎప్పుడు విశ్రాంతితో చెప్పాను. ఏమండి, వచ్చిన తర్వాత వాళ్ళు నేర్చుకోవాలి, కాడెత్తుకోవాలి, ప్రయాసపడాలి. అప్పుడు ఎప్పుడు ఆయన రాక ఆలస్యమైతే మన పోక ముందు జరిగితే ఆ పోక అదే మరణం మనల్ని టచ్ చేసేటప్పటికి మనము దేవుడి పనిలో ప్రయాసపడుతూ ఉండాలి. ఓకే, అంతవరకు నేను పార్ట్ 1 మాట్లాడాను. ఇప్పుడు పార్ట్ 2 చేద్దామని మళ్ళీ వీడియో మాట్లాడుతున్న ప్రియులరా. ఓకే. మరి అలా వచ్చిన వారిని ఏమడగమన్నారంటే, యోహాను సువార్త 14:14 ప్రకారంగా నా నామమున మీరు నన్నేమడిగినా ఇస్తాను అన్న మాట ఏదైతే ఉందో ఆ మాట చూపించి దేవుడు ఏదైనా ఇచ్చేస్తాడు. అడగండి గోజాడండి అంటున్నారు కదా. అదే మాట యోహాను సువార్త 14:15 కిందకి వెళ్దాం. ఇప్పుడు కిందకి వెళ్ళి చూద్దాం ఆయన ఏం అడగమన్నాడు అంటే, అడిగే వాళ్ళు ఏమి గైకొనాలి, అడిగేవాళ్ళు ఏమి గైకొనాలి, ఏమి తెలుసుకోవాలి, ఏమి పాటించాలి అని కూడా దేవుడు అక్కడే చెప్పాడండి. కాకపోతే మనం చూడం కదా. చూడండి, యోహాను సువార్త 14:15 ఏముందో, మీరు ఏమండి 14 ఏముంది, మీరు నన్ను ఏం అడిగినా నేను ఇస్తానని ఉంది. నా నామంలో మీరు ఏం అడిగినా నేను ఇస్తానన్నాడు. కానీ కింద 15 ఏమంటున్నాడంటే, చూద్దాం ఏమంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడలా. ఏమడిగినా ఇస్తానన్న ఆయనే ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇప్పుడు నా నామములో ఏమడిగినా ఇస్తానన్న ఆ ప్రభువే ఏమంటున్నాడంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆజ్ఞలను గైకుంటే ఏమొస్తుంది? ఇంతకీ ఆయన ఆజ్ఞ ఏంటి? బోళ్ళు ఉన్నాయండి, చాలా ఉన్నాయి ఆయన ఆ ఆజ్ఞలు. ఆ చాలా ఉన్నప్పటికీ ఒక్క ఆజ్ఞ నేను చెప్తాను, గైకుంటున్నామా లేదా? అడగటం అయితే చేతకైంది, కానీ ప్రభువు చెప్పినట్టుగా ప్రభువుని ప్రేమించటం మటుకి అర్థం కాలేదని మనం ఎలా చెప్పగలమంటే, దేవుడి పిల్లలారా, మరి మీరు నన్ను ప్రేమించిన ఎడల ఏం గైకుంటారు? నేను చెప్పిన మాటల్ని, నేను ఇచ్చిన ఆజ్ఞలని పాటిస్తారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26 ఆయన ఆజ్ఞ ఏంటి? అందరికి ఇచ్చాడు. నన్ను ప్రేమిస్తే, మీరు నన్ను ప్రేమిస్తే, యేసుప్రభువు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు, గైకుంటారు, అడగటానికి వచ్చేరు. చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26 ఏముంది చూద్దామా? మీరు ఈ రొట్టెని తిని, చూడండి, ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది తాగినప్పుడల్లా ప్రభువు వచ్చిన వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఆజ్ఞ. సంస్కారాలను తీసుకుంటున్నారా? అదేంటి అనుకుంటున్నారు?
రొట్టె అంటే ఏమనుకున్నారు? ద్రాక్షారసం అంటే ఏమనుకున్నారు? ఆయన ఆజ్ఞ రూపంగా జ్ఞాపకం చేసుకోమని ఇచ్చి, అది తింటున్నప్పుడు, అది తాగుతున్నప్పుడు ప్రభు శరీరమని, ఆయన రక్తమని నువ్వు ఆలోచించి, ఏ రక్తం అయితే తాగుతున్నావో, ఎవరి రక్తం అయితే, ఎవరి శరీరం అయితే తింటున్నావో, ఆయన పడిన కష్టం సువార్త నీవు కూడా ఆ విధంగానే ప్రచురం చేసి నా మరణాన్ని నువ్వు చేయాలి. చూసావా ఆజ్ఞ ఎంత బాగుందా? మీరు యేసు ప్రభుని, మీరు దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి, ప్రకటించాలి. ఇది ఇందులో ఆడ మగ ఏమండి ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ పని చేయాలి, ఈ ఆజ్ఞని గైకొనాలి. ఆజ్ఞ అంటే మరొకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోది తాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఆజ్ఞ ఎంత బాగుందండి. నన్ను ప్రేమిస్తే మీరు నా ఆజ్ఞలను గైకుంటారు. నన్ను ప్రేమించలేదనుకో పైన ఏం అడిగిన ఇస్తానన్నాడే, మీకు అర్థం కాక ఏదో అడిగేస్తున్నారు. మీరు నా పనిలో ఉంటే, నా సమాధి మరణాన్ని మీరు ప్రకటిస్తే, మనందరి కన్న తండ్రి ఏమన్నాడు? మీ అక్కరగున్నవేవో నేను ఇస్తాను. కానీ మీరు చేయాల్సిందేంటి? ఆజ్ఞలను గైకొనండి. ఆజ్ఞ, ఇది ఆజ్ఞ కాదనుకుంటున్నారు క్రైస్తవులు. ఇది ఆజ్ఞ అండి. ఆయన శరీరాన్ని తినేవాళ్ళు, ఆయన రక్తాన్ని త్రాగేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆయన వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రకటించమని చెప్పాడు. ఏమండి, ఆయన నామంలో ఏది అడిగినా ఇచ్చేస్తాడన్న మాట బుర్రకెక్కింది, కానీ నన్ను ప్రేమించిన వాళ్ళు నా ఆజ్ఞలను పాటిస్తారన్న మాట ఏ క్రైస్తవుడికి మనసుకి ఎక్కలేదండి. మరి ఎక్కకుండా ఏమెక్కింది? ఇదిగో శరీర సంబంధమైన వాటి మీదే వాళ్ళ మనసు ఉండిపోయి ఆ మాటలు, ఆ బోధలు చేస్తేనే చూస్తారు. ఇలాంటి బోధ వినటం కూడా కష్టం అండి. వినలేరు. ఇంక కిందకెళ్ళి చూద్దాం పిల్లరా. ఆజ్ఞలను గైకొనమన్నాడు. ఆజ్ఞలను గైకుంటే చూడండి, వచ్చిన వాళ్ళు కాడెత్తుకోవాలి, నేర్చుకోవాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. ఎంత ఉందండి పిల్లరా. ఇవన్నీ ఆజ్ఞలను నువ్వు గైకుంటే, ఆజ్ఞ ఏంటో నీకు అర్థమైతే మొదట ఏం అడగాలో నీకు అర్థమవుతుంది. ఏదైనా అడిగేమన్నాడండి అదిట. ఏదైనా అడిగే దాంట్లో మొదట అడగవలసింది ఉంది, మొదట నేర్చుకోవాల్సింది ఉంది, మొదట నువ్వు మొయ్యవలసిన ఉంది కాడి, మొదట నువ్వు ప్రకటించాల్సిన ఉంది, మొదట నువ్వు ఎదకాల్సింది ఉంది. ఏమంటారు అది? చూడండి, మత్తయి సువార్త అండి. మొదట ఏం ఎదకాలి? మొదట నువ్వు ఎన్ని శరీర సంబంధమైన విషయాలు అడగక ముందు మొదట అడగవలసింది ఉంది. అది అడుగు ముందు. దానికి ఓకే అవుతావో నీవు లేదో నిన్ను నువ్వు పరీక్షించుకో, ఆత్మ పరీక్షలు చేసుకో. ముందు ఇక్కడ డిసైడ్ అయ్యి నీలో ఉన్న ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్తుందా లేదన్నది నువ్వు మొదట చూసుకో. మొదట ఏం అడగాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. ఏముంది అక్కడ? కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట నువ్వేం అడుగుతున్నావు? మొదట ఏం అడగమంటున్నారు వీళ్ళు బోధల్లో?
అడగాల్సింది విడిచిపెట్టి వదిలేసి వెళ్ళే దాని కొరకు ఎందుకయ్యా కాలు జూతున్నావు, పరుగులు తీస్తున్నావు, ఎంపర్లాడుతున్నావు? ఏమైనా తీసుకెళ్ళిపోతావా దీన్ని? ఈ భూమి మీద వదిలేయాలి. నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఎంత కలిగి ఉన్నా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలండి. అందుకని మొదట అడగవలసి ఉంది. ఏమైనా ఇస్తానన్నాడని ఏమైనా అడిగే ముందు మొదట అడగాల్సింది నేర్చుకో. మొదట ఏం అడగాలంట? మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి. మొదట వెతికిన తర్వాత అప్పుడు అవన్నీ, అదే శరీర సంబంధమైన అడుగుతున్నావే మొదట వచ్చి, అవన్నీ నువ్వు అడిగితే ఇవ్వడం, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ అంటే ఎన్ని? మత్తయి సువార్త 6:31 అంటే ఇప్పుడు పైకి వెళ్ళండి. అవేంటో అవన్నీ మీకు వస్తాయి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికినప్పుడు, ఆ రాజ్యము కొరకు పాటుపడ్డప్పుడు, ఆ రాజ్యము కొరకు హింసపడ్డప్పుడు, ఆ రాజ్యము కొరకు కష్టపడుతున్నప్పుడు, ఆ రాజ్యము కొరకు నువ్వు నడుస్తున్నప్పుడు నీకు ఏమి అవసరమో, నీ దేహానికి ఏం అవసరమో, నీ కుటుంబానికి ఏం అవసరమో అవి నువ్వు అడగక మునిపే తండ్రి ఇస్తానన్నాడో లేదో ఒక్కసారి బైబిల్ ఇప్పి చూడండి. మత్తయి సువార్త 6:31 మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు అప్పుడు నువ్వు ఫస్ట్ అడుగుతున్నావే అది కావాలి, ఇది కావాలి, అవన్నీ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయన నీతిని ప్రకటించినప్పుడు, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు. అది మానేశారు క్రైస్తవులు. అది వెదకండి అని చెప్పటము కూడా ప్రసంగాలు ఇవ్వండి. నేను వచ్చి అడిగేవాళ్ళు తప్ప అంటలా, అసలు వచ్చి అడిగే వాళ్ళకి నేర్పియాలి కదా ఏం అడగాలో. ఏమండి? ఇప్పుడు మత్తయి సువార్త 6:31 ఏముంది? కాబట్టి అవన్నీ ఇస్తాడన్నాడు కదా. మొదట నీతిని, రాజ్యాన్ని వెతికితే నీకేం అవసరం అవన్నీ ఇస్తానన్నాడు. అవేంటో ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడద్దు అంటున్నాడు. నేనండి దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారు? ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఎలా బ్రతకాలి, బ్రతకడం చేతకపోతే దేవుడు బతికిస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు ఇచ్చేస్తాడు. ఆలోచించు. డబ్బు కావాలా అండి? డబ్బు ఇస్తాడు. పరలోకం రాకపోతే బంగారం కావాలా? బంగారం ఎంతైనా ఇస్తాడు. భూమిలో ఎంతో పెట్టేశాడు. బంగారంతో బతికేస్తావా? ఎంతకాలం బతుకుతావు? పరలోకం రాకపోతే ఆత్మ వెళ్ళిపోవాలి కదా. యుగాలు ఆత్మకు సావు లేదు కదా. ఎక్కడికి పంపిస్తావయ్యా నీ ఆత్మని? ఎటువైపు పంపిస్తావు? ఏమండి? జీవ మరణాలు నీ చేతికి అప్పచెప్పాడు. నువ్వు డిసైడ్ చేసుకోవాలి ఈ చిన్న జీవితంలో, లేకపోతే చాలా ప్రమాదాన్ని మనిషి కొని తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. వీటన్నిటి గురించి అడుక్కునే వాళ్ళు ఎవరంట? అన్యజనులు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అన్యజనులకి ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోపోతే పరలోకం ఉందా? లేదు అని చెప్తున్నాను. అలాగే వాళ్ళులాగా నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎంత సంపాదించాలి, ఎన్ని ఇళ్ళు కట్టాలి, ఎన్ని పొలాలు కొనాలి, ఎన్ని చెరువులు వేయాలని నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే నువ్వు కూడా ఎవరు అంట? అన్యుడివే. అన్ని జనులకు పరలోకం ఉందా? లేదు. మరి నీకుంటుందా? దెబ్బ అయిపోతావు. జాగ్రత్త. ఆలోచించి ఒకసారి.
ఆయన చెప్తున్నాడు ఇక్కడ 32వ వచనం, ఇవన్నీ ఏమండి, వీటన్నిటి మధ్య ఎవరు చింతపడతారయ్య అంటే అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు, దిగులు పడతారంట. ఏం తినాలో ఏమో, నీకంటూ ఒక నిరీక్షణ లేదా, నీకంటూ ఒక పట్టుదల లేదా, నీకంటూ ఒక తెగింపు లేదా? ఓ క్రైస్తవుడా, వాళ్ళలాగా నువ్వెందుకయ్యా ఉంటావు? నువ్వెందుకయ్యా అడుక్కుంటావు? మన దేవుడు గొప్పవాడు, సర్వ సృష్టిని, సర్వ ప్రపంచాన్ని సృష్టించినవాడు, సర్వ మానవాళికి కావాల్సింది భూమిలో పెట్టినవాడు, భూమి మీద పెట్టినవాడు. నువ్వు అడిగితే ఈ సృష్టి రాలేదు. ఆలోచించు ఒకసారి. నువ్వు అమ్మ కడుపులో నుండి బయటికి రాకముందే ఆలోచించు, అన్ని తయారు చేసి పెట్టాడు. ఇక ప్రారంభానికి వెళ్తే ఆదాము అడిగితే ఇవ్వలేదండి. తండ్రి, నాకు 4 పెట్టేవు కదా, 4కు అవసరమైన రుచులు నాకు ఇవ్వని అడిగాడా? వంకాయ తినలేదనుకో, పొడ వంకాయ ఏమిచ్చాడు? గుత్తొంకాయ ఇచ్చాడు. అది తినలేదనుకో, తెల్లంకాయ ఇచ్చాడు. అది తినలేదనుకో, నల్లంకాయ ఇచ్చాడు. వంకాయల్లో ఎన్ని కలర్లో, ఎన్ని రకాలు ఆలోచించు. తండ్రి అంతా ఆలోచించాడు. నా కొడుకు ఒక్క కూరగాయ తినకపోతే అందులోనే కొన్ని 100 రకాలు పెట్టాలి అని ఆలోచించాడు. ఒక్క అరటిపండు తినపోతే అరటిపండుల్లో కొన్ని రకాలు పెట్టేయాలి. అమర్తపాని అని, చక్కెరకెళ్ళి అని, పచ్చరటికాయ అని, ఏమండి కప్పూరకాయ అని, ఎన్ని రకాల అరటిపళ్ళు బోలెడన్ని ఉన్నాయి. ఎందుకు? ఒకటి తినకపోతే ఒకటి తింటాడు. మామిడి పళ్ళుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి. నువ్వు అడిగావా? నువ్వు అడగకుండానే ఇచ్చాడే. ఏ రోజైనా ఆలోచించావా? నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు తండ్రి పని మీద ఉంటే నిన్ను చెయ్యిడ్చి పెడతాడని ఎలా అనుకున్నావయ్యా? అటన్నిటి గురించి, భూ సంబంధమైన వాటి గురించి అన్ని జనులు ఆలోచిస్తాడు. క్రైస్తవుడా, నువ్వు కాదు. నువ్వు అలా ఆలోచించే పని అయితే, అలా అడిగే పని అయితే నువ్వు కూడా ఎవరివి? అన్యుడివే. వీటన్నిటి గురించి ఎవరయ్యా అడుక్కుంటారంటే అన్యజనులు వీటన్నిటి విషయమయ్యి విచారింతురు. క్రైస్తవుడైతే విచారించడు. ఎందుకు? మా డాడీ ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు. కలుగు చేసిన మా నాన్న నేను కష్టాల్లో ఉంటే, నేను తిండి లేకుండా ఉంటే, నేను బట్టలు లేకుండా ఉంటే ఆయన చూస్తాడు. ఆయన చూసి ఊరుకునే దేవుడు కాదు అని నువ్వు నమ్ముతావు, కన్న తండ్రి అయిన దేవుణ్ణి. నేను అడక్క ముందే నాకు ప్రకృతిని పెట్టాడు. నేను అడక్క ముందలే విశ్వాన్ని తయారు చేసి ఇచ్చాడు. బట్ట ఇవ్వలేడా? ఉద్యోగం ఇవ్వలేడా? పని ఇవ్వలేడా? డబ్బు ఇవ్వలేడా? బంగారం ఇవ్వలేడా? అన్ని ప్రకృతిలో పెట్టాడు మా నాన్న. కానీ అన్ని ప్రకృతిలో పెట్టి, నాన్న నువ్వు ప్రకృతిని చూసి మోసపోకరా, కన్న తండ్రికి నేనున్నాను, అవి నువ్వు అవన్నీ కూడా నీకు అవసరం. ఏ టయానికి ఏం అవసరమో ముందుగా పెట్టేశాను. నువ్వు వాడుకుంటూ వెళ్ళిపోయి నన్ను ప్రకటించు. అవన్నీ నీకోసం, నువ్వు నా కోసం. ప్రకృతిలో అవన్నీ ఉన్నాయన్నీ ఎవరి కోసం? నీ కోసం. నువ్వెవరి కోసం? నా కోసం. ఇంత ఆలోచించాను నాన్న, ఒక తండ్రిగా, ఒక దేవుడిగా అంటున్నాడండి. అటన్నిటి గురించి అన్ని జనులు విచారపడతారంట, చింతపడతారంట, దిగులు పడతారంట. ఏం తినాలి, ఏం కట్టాలి, ఏం తాగాలి. కానీ కిందకి 33వ వచనంలోకి వస్తే అదే అంటాడు. 32కి వస్తే ఇవన్నీ మీరు అడుగుతున్నారే, ఇవన్నీ ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకుంటారు. ఆయన ఆజ్ఞలను గైకున్న వారు ఏం అడగాలో, ఏం ప్రకటించాలో, ఎలా బ్రతకాలో
వాళ్ళకు మాత్రమే తెలిసిద్ది. ఆయన్ని ప్రేమిస్తున్నామన్న పేరు చెప్పుకొని, అది లేదు ప్రభువా, ఇది లేదు బాబా, అది వచ్చేసింది ప్రభువా, ఇది వచ్చేసింది. తండ్రికి తెలియదా? అంటే నువ్వు ప్రేమించట్లేదు కనుక ఆయన మనసు నీకు తెలియలే. ఆయన మనసులోని మాట చెప్తున్నాడు. అవన్నీ గురించి అన్ని జనులు ఆలోచిస్తారు. నీకొద్దు నాకొద్దంటే ఎలాగ ప్రభువా, నేను బ్రతకాలుగా ప్రభువా. నీకు నేనున్నాను రా. వాళ్ళు నన్ను గుర్తించలేదు, వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, అందుకనే అడుక్కుంటున్నారు, చింతపడుతున్నారు. నీకు నేనున్నాను కదా. పాటలు పాడతాం కదా, నా కొండవు నీవే, నా బండవు నీవే. పాటల వరకేనా? నా అండ నీవే. పాటల వరకు కాదు, మన జీవితం పెట్టాలి పనంగా. ఆ 32వ వచనం చూద్దాం. ఇవన్నీ బాగానండి. మీరు ఏ అయితే భూ సంబంధమైన వాటి వరకు పాకులు పడుతున్నారో, వేకులు పడుతున్నారో, దేవుణ్ణి విసిగిచ్చేస్తున్నారో, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అర్థమైందా లేదా? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక రాజ్యంలో ఉన్న తండ్రికి తెలుసు. కాబట్టి మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ముందు అడగాల్సింది అడగకుండా, పాటించాల్సింది పాటించకుండా. ఏందయ్యా ఈ లోకములో క్రైస్తవుడా నీ ప్రయాణం ఎటువైపు? కాకిలాగా కలకాలం ఉండాలనుకుంటున్నావా? యేసుప్రభుని చూడు, 33.5 సంవత్సరాలకే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు, చేయాల్సిన బోధ అంతా చేసి. మరి నీ సమయం ఎప్పుడు? నా సమయం ఎప్పుడు? ఎక్కడ మన మరణము మనల్ని పలకరించిద్దో తెలియదు, టచ్ చేసిద్దో తెలియదు. అప్పటికి మనము ఆయన రాజ్యాన్ని వెతికేవారుగా, ఆయన నీతిని ప్రకటించేవారుగా ఉండి, ఆకలి దప్పులు లేని ఆ సువర్ణమైన వీధుల్లో తిరగడానికి, పరలోకములో ఉండటానికి, సంతోషించి ఈ లోకములో ఇచ్చిన ఈ కాలాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టి వెళ్ళిపోవాలన్న తపను వదిలేసి బ్రతకాలన్న తపన వచ్చిందేమి? దుష్టుడు ఈ మనుషుల్ని గాలం వేసి లాగి ఆనందపడుతున్నారు. ప్రియ సోదరులు, ఆలోచించండి. దేవుడి కోసం బ్రతికేద్దాం. దేవుడి కోసం ఉన్నతంగా ఆయన గురించి చెప్పేసి ఆయన ఉన్న రాజ్యం, పరలోక రాజ్యం, మనకి ఏమి కావాలో సకలము ఇచ్చాడు. ఏం అవసరమో మనం అడగక మునిపే ఇస్తానన్న దేవుణ్ణి నువ్వు అడిగేవు అంటే తండ్రిని తక్కువ చేసిన వాడు అవుతావు. నాకు తెలుసు నాన్న, నీకేమి కావాలో నాకు తెలుసు అన్నాడు. వదిలేండి, తండ్రి నువ్వు చూసుకో. మీ కుమారుని ప్రేమించిన వారుగా, నిన్ను ప్రేమించిన వారుగా మీ ఆజ్ఞలను మేము పాటిస్తాం, నెరవేర్తాం అన్న భరోసా, నమ్మకం ఓ క్రైస్తవుడా నువ్వు నేను ఆయనకి కలిగించాలి. అంతే తప్ప ఆయన ఇస్తానన్నాయి, ఆయన నాకు తెలుసు అన్నాయి మనం ఎందుకు అడగాలి అన్ని జనుల్లాగా? ప్లీజ్ మారదామండి కొంచెం అన్నా. రాబోయే తరానికి ఒక మంచి బాటేద్దాం. ఒక క్రైస్తవంలో ఒక మూల స్తంభముగా నిలబడదామండి. నిలబడదాం. ఓకేనా ప్రియులరా? ఓకే, అందరికి సెలవు, అందరికి వందనాలు. మరొక వీడియోతో మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటానికి నేను యూట్యూబ్లోకి వస్తాను, మాట్లాడతాను. మీ యొక్క ఆత్మలకు కావాల్సిన సందేశాల్ని నేను వెతికి సంపాదించి మీ కొరకు చక్కగా వివరించడానికి మీ ముందుకి మరొకసారి వస్తాను. అందరికి వందనాలు, అందరికి సెలవు.